ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 8వ అధ్యాయము 6 మరియు 7 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాం. పరంపరానుగతంగా ప్రామాణికమైనటువంటి పరిజ్ఞానాన్ని, ముఖ్యంగా భగవత్ భక్తికి సంబంధించిన ఈ పరిజ్ఞానాన్ని స్వీకరించే విధానాన్ని మనం అనేక పర్యాయాలు అధ్యయనం చేశాం. దాని గురించి అనేక సార్లు చర్చించుకున్నాం. ప్రామాణికమైన ఆచార్య నుంచి స్వీకరించడము పరిజ్ఞానాన్ని అనేటువంటిది అత్యంత ప్రాశస్తమైనటువంటి విషయం. అలాంటి ప్రామాణికత అనేటువంటిది ఎలా ప్రకటితం చేయబడింది విభిన్న రూపాల్లో అనేటువంటిది ఇక్కడ మనకి ద్యోక్తమవుతుంది. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా శ్రీమద్ భాగవతాన్ని ప్రవచించిన విషయం గురించి మనం నిన్న చర్చించుకున్నాం. కాకపోతే మొన్న అనుకుంటా శ్రీకృష్ణుడే సంకర్షణుడి రూపంలో భాగవతాన్ని ఎంత చక్కగా వివరించి చెప్పారు అనే విషయాన్ని, ఇక్కడ ఎలా అది శ్రీకృష్ణుడే భాగవతాన్ని ఎప్పుడు వివరించి చెప్పారు అనే విషయాన్ని ఇక్కడ వివరించి చెప్తున్నారు. శ్రీకృష్ణుడే సంకర్షణుని రూపంలో భాగవతాన్ని ప్రవచించినట్టుగా మనకి బోధపడుతుంది. సనత్ కుమారుడు నిజానికి భౌతికమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడాను పవిత్రీకరించబడినటువంటి వాడు, ముక్త పురుషుడు అని చెప్పబడ్డాడు సనత్ కుమారుడు. కానీ నిరాకారవాదాన్ని మాత్రమే ఆశ్రయించి భౌతిక బంధనాల నుంచి విముక్తులైన వ్యక్తులుగా మనకి విశదీకరించబడుతుంది. అలాంటి వ్యక్తులు శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన లీలల పట్ల అత్యంత ఆకర్షితులవుతారు. తద్వారా విశుద్ధ భక్తులుగా మారే విధానం మనకు తెలుసు. శ్రీకృష్ణుడికి సంబంధించిన దివ్య లీలలు సనత్ కుమారులకు తెలుసు. సంకర్షణుని ద్వారా భగవద్భక్తికి సంబంధించిన, భాగవత ధర్మానికి సంబంధించిన స్థితిగతులను తెలుసుకొని భగవంతుని యొక్క దివ్యలని అవగతం చేసుకొని సనత్ కుమారాదులు ప్రేమ అనురాగపూర్వకంగా శ్రేష్టములైన వచనములతో ఉత్తమ శ్లోక, ఉత్తమమైనటువంటి పదాల అల్లికతో అలంకారకృతంగా చాలా చక్కగా లయబద్ధంగా విశిష్టమైన వచనాలతోని భగవంతుని కీర్తించారు అని చెప్పబడుతుంది. అవి విన్నప్పుడు మామూలు వ్యక్తులే కాదు, చూడండి ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క విస్తార రూపము సంకర్షణుడు. సంకర్షణుడు కూడా తన వేలాది పడగలతో యదీప్యమానమైనటువంటి మనులను కలిగి ఉన్న అతను తేజస్సుతో ప్రకాశింపజేయని ఆరంభించాడు. ఎందుకని? ఆనందోద్విగ్నుడవుతున్నాడు. ఉత్తమ శ్లోక అంటే శ్రీకృష్ణుడు అత్యంత ఉన్నతమైనటువంటి పదజాలంతో భగవంతుని స్తుతించేది అతని భక్తులు. చూడండి, అన్నింటిలో కూడా ఉత్తమమైన దాన్ని భగవంతునికి సమర్పించాలి. అలాగే వ్యాకరణంలో కానివ్వండి, పదభూషణాల్లో కానివ్వండి, అద్భుతమైనటువంటి పదజాలాన్ని, అలంకారకృతమైనటువంటి విశుద్ధమైన పదజాలాన్ని వినియోగిస్తూ భగవంతుని స్తుతించాలి అని ప్రబోధించడం జరిగింది. అందుకని భక్తులు వాళ్ళ పరిజ్ఞానాన్ని చూపించడానికి కాదు, భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడికి ఉత్తమమైనది ఇవ్వాలనుకుంటారు. భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు భక్తి భావన ఎలా ఉంటుంది అంటే ప్రేమతో కూడుకొని ఉంటుంది కదా. ప్రేమకి నిర్వచనము భక్తియుక్త సేవ. సేవ ప్రేమకి పర్యాయ పదము. ప్రేమను వ్యక్తీకరించే విధానము సేవలో నియుక్తమైనది. ఒక వ్యక్తిని మనం ఎంతగా ప్రేమిస్తూ ఉంటే అంతగా ఆ వ్యక్తి యొక్క సేవలో మనం నిమగ్నమై ఉంటాం. భగవత్ ప్రేమని వ్యక్తీకరించే విధానము భగవత్ సేవ. సేవ అంటే ఏమిటి? మళ్ళీ ఎవరికైతే సేవ చేస్తుంటామో ఆ సేవ అంటే అర్థం ఏమిటి? ఆ వ్యక్తికి ఆనందాన్ని కలిగించేదే సేవ. సేవ అంటే బలవంతంగా ఆ వ్యక్తికి ఇష్టం లేని పని చేస్తూ ఇది నీ సేవ అని చెప్పడం సేవ కాదు. భౌతిక జీవనంలో అనేక పర్యాలు చెప్తూ ఉంటాం.
ఆధిపత్య ధోరణితో ఉన్నటువంటి వ్యక్తులు ప్రేమ పోరుతోని రకరకాలుగా తమ ఆధీనంలో ఉన్న మీద రుద్దే ప్రయత్నం చేసే ప్రక్రియలు మనం భౌతిక జగత్తులో చూస్తాం. కానీ నిజమైన ప్రేమకి నిర్వచనం ఏమిటి? ఎదుటి వ్యక్తికి ఆనందాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలని చేయడం ద్వారా వారి సేవలో నిమగ్నం. అందుకనే విశుద్ధమైన భక్తులు భగవంతునికి ఆనందాన్ని ఇవ్వడం కోసమని భాషలోని ఉత్తమమైన పదాల్ని స్వీకరించి వ్యాకరణంలోని ఉన్నత శ్రేణికి చెందిన శబ్దావళిని వినియోగించి చక్కని వ్యాఖ్యాల కూర్పుతో భగవంతుని స్తుతిస్తారు. శ్లోకములు, పద్యాలు రాసే వాళ్ళకి తెలుస్తుంది. కవులకి చాలా పరిచయం ఉన్నటువంటి విషయం. ఛందస్సు, వ్యాకరణము, సంస్కృత వ్యాకరణం కానివ్వండి, హిందీ వ్యాకరణం, తెలుగు వ్యాకరణం ఇవన్నీ కూడాను సంస్కృతం నుంచి స్వీకరించబడ్డాయి. వీటికి సంబంధించిన పరిజ్ఞానం ఉన్న వ్యక్తులకి కొంత అవగాహన ఉంటుంది. శ్లోకాలు విభిన్న తరహా శ్లోకాలుంటాయి. శ్లోకాలను విశదీకరిస్తే ఛందస్సు ప్రకారంగా దాన్ని విభజించబడినటువంటి వర్గీకరణ ప్రకారంగా రకరకాల శ్లోకాలుంటాయి. హ్మ్. కదా! సీసము, పద్యము అంటాం కదా మనం తెలుగులో శ్లోకాన్ని. సీస పద్యము, తేటగీతి, ఉత్పలమాల, చంపకమాల, సీసము ఇలాగా రకరకాలైనటువంటి పద అల్లికల కూడికల ప్రకారంగా వర్గీకరించబడతాయి. వాటిలో అత్యంత ఉత్తమమైనటువంటి పద కలయికలతో వాక్యాలని చేకూర్చి శ్రీకృష్ణుడిని స్తుతిస్తుంటారు. అందుకని శ్రీకృష్ణుని ఉత్తమ శ్లోక అని కీర్తించబడతాడు. అని పిలువబడతాడు. చూడండి, మనం భౌతిక జీవనంలో కూడాను కవులు ఒక స్థితితో ప్రభావం చెందినప్పుడు, ఆ స్థితికి సంబంధించిన వర్ణనని భావోద్వేగంతోని ఉత్తమమైన పదజాలతో వ్యక్తీకరించడాన్ని మనం చూస్తుంటాం. అలాగే భక్తులు భగవంతుని యొక్క ప్రేమలో తన్మయత్వాన్ని పొందినప్పుడు శ్రేష్టమైన వచనాలతోని ధారాళంగా పలికే వాక్యాలు ఉత్తమ శ్లోకంగా చెప్పబడ్డాయి. అతి చిన్న శారీరకమైనటువంటి వయసుతో నిమిత్తం లేకుండా భక్తులు భగవంతుని స్తుతించిన విధానం మనకి పురాణాల్లో గోచరిస్తుంది. ఉదాహరణకి ధ్రువ మహారాజు అత్యంత పిన్న వయస్కుడు. తపస్సు చేసి భగవంతుని అనుగ్రహాన్ని పొందినప్పుడు, భగవంతుడు ఎదుట ప్రత్యక్షమైనప్పుడు పిన్న వయస్కుడు, పరిజ్ఞానం లేనటువంటి జీవన విధానంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా ఆధ్యాత్మిక అభ్యాసం కూడా ఇవ్వబడలేదు. చిన్న పిల్లాడు. అందుకని భగవంతుడు ఎదురుగా కనబడితే ఏమి స్తుతించాలో కూడా తెలీదు. కానీ చూడండి, కృష్ణుడు మనకి చెప్తాడు భగవద్గీతలో. శ్రీల ప్రభుపాదుల వారు మనకి అనేక పర్యాలు గుర్తు చేస్తుంటారు. కృష్ణ చైతన్యము అనేటువంటిది అన్ని జీవుల్లో అంతర్గతంగా ఉన్నటువంటిది. సచ్చిదానంద విగ్రహ భగవంతుడు కూడాను, జీవులు కూడాను. అదే విధంగా ధ్రువ మహారాజు అలా ప్రకటితమై ఎలా స్తుతించాలి, ఏం చెప్పాలో కూడా తెలీదు. నమస్కరించాలని కూడా తెలీదు. భగవంతుడు అలా చూస్తూ ఉండిపోయాడు నారాయణుడిని. అది పరమాత్ముడిగా అందరి హృదయాల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుడికి తెలుసును. అది గ్రహించి తన శంఖంతో ధ్రువ మహారాజు తలని అలా తగులుతారంతే. స్పృశిస్తారు. వెంటనే మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ భగవత్కృప చేత పరిపూర్ణమైన పరిజ్ఞానము ధ్రువ మహారాజులో జాగృతమవుతుంది. బాహ్య రూపంలో చూస్తే అత్యంత పిన్న వయస్కుడైన ధ్రువ మహారాజు మహాద్భుతమైనటువంటి పదవాక్యాలతో నారాయణుడిని కీర్తించడం మనం చూస్తాం. అత్యంత ఉన్నతమైనటువంటి పద వినియోగంతో భగవంతుని శ్రేష్టమైన వచనాలతో ప్రార్థించడం చూస్తాం. భగవద్గీతను కావించాలి అంటే భగవంతుని మీద ప్రేమ, అనురాగము అనేటువంటిది ఉన్నప్పుడు వ్యక్తీకృతమయ్యేటువంటి భావోద్వేగపు వచనాలు, కీర్తనలు భగవంతుని స్తుతించే అందుకనే
మనకి శ్రీల ప్రభుపాదుల వారు ప్రత్యేకంగా వివరించి చెప్తారు. కీర్తనలు మనం చేసినప్పుడు ప్రామాణికమైన ఆచార్యుల కీర్తనలు ఎందుకు చేయాలని చెప్పుకుంటాము? ప్రామాణికమైన ఆచార్యుల కీర్తనలు నిజానికి వాళ్ళు ప్రామాణికమైన ఆచార్యులు అంటే ఎవరు? విశుద్ధమైన భక్తులు. భగవత్ ప్రేమలో అనుక్షణం లీనమైపోయినటువంటి వ్యక్తులు, భగవత్ ప్రేమలో భావోద్వేగంతో వ్యక్తీకరించినటువంటి ఆ భావాలు భగవంతుడిని స్పృశించి ఆనందాన్ని కలుగజేసినటువంటి. స్పృశించి ఆనందాన్ని కలుగజేయడమే కాకుండా విశుద్ధమైన భక్తులు కాబట్టి అనుక్షణం కూడా భగవత్ ప్రేమలో తమ చైతన్యాన్నంతా కూడా భగవత్ ప్రేమలో నియుక్తం చేసి ఉంచినటువంటి వ్యక్తులు కాబట్టి అత్యంత ఉన్నత శ్రేణికి చెందినవి. వాటిని మనము పునరుద్ఘాటించినట్టయితే అవి వెంటనే భగవంతుడిని స్పృశించి ఆనందాన్ని కలిగజేస్తాయి. కీర్తన యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? భగవంతునికి ఆనందాన్ని కలిగించేది. అలాంటి భావము, అలాంటి ఉద్వేగభరితమైనటువంటి భావము, భావగ్రాహి కృష్ణ అంటాం కదా మనము. భక్తి బాహ్య రూపమైన ప్రక్రియలో కాదు, అంతర్గతంగా హృదయంలో ఉండే ప్రేమ భావనకి చిహ్నం. అందుకనే ఇది కృష్ణ చైతన్యము కదా. చైతన్యము అనేక పర్యాలు మనం చెప్పుకుంటాం. మనం బాహ్యంగా చేసే పనులు కాదు ముఖ్యమైనటువంటి. అంతర్గతంగా మనకి భగవంతుడైన కృష్ణుని మీద ఉండేటువంటి ప్రేమ, అభిమానము అది ముఖ్యమైనటువంటిది. ఆ భావాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. మనము భగవంతుడికి నివేదించే ఆహారాన్ని భోగంలో కూడాను అది భగవంతునికి లేదా? కృష్ణుడే కదా అన్నింటికి మూలమైన వాడు. అన్నీ అతనివే కదా! మరేమైనా కృష్ణుడు ఆకలితో అలమటిస్తున్నాడా? పేదవాడా? కావాల్సింది లేనివాడా? కాదు. మనం ఎందుకు మరి నివేదిస్తాము? మన ప్రేమను వ్యక్తీకరించడానికి నివేదిస్తాం. మరి కృష్ణుడు దేన్ని స్వీకరిస్తాడు? మన ప్రేమని స్వీకరిస్తాడు. అందుకనే కృష్ణుడికి సమర్పించినప్పుడు ఆహారం అలాగే ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ శ్రీకృష్ణుడు ఆరగించేస్తారు. మనం ప్రేమతో సమర్పించినప్పుడు ఆ ప్రేమని స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమై భక్త ప్రణశ్యతి. దేంతో సమర్పించాలని చెప్పబడింది? ప్రేమయుతంగా సమర్పించాలి. ఆ ప్రేమని కృష్ణుడు స్వీకరిస్తాడు. అందుకనే కీర్తనలని సమర్పించినప్పుడు కూడా ప్రామాణికమైన ఆచార్యులు చాలా మంది అనుకోవచ్చును. మనం రోజు కీర్తనలు పాడేస్తుంటాం కదా! ఇప్పటికి కూడాను చాలా మంది వైష్ణవాచార్యులు కీర్తనలు చేయమంటే రకరకాల కీర్తనలు ఇప్పటికి కూడా చేస్తుంటారు. కొన్నిసార్లు సరే నిరుత్సాహపరచడం ఎందుకని నేను వదిలేస్తూ ఉంటాను. చాలా సందర్భాల్లో వాళ్ళు రకరకాల కీర్తనలు చేస్తుంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు మనము ప్రామాణికమైన ఆచార్యుల కీర్తనలు మాత్రమే చేయమంటాం? కీర్తనలు మన ప్రజ్ఞను చూపడానికి కాదు. మనము కీర్తిస్తున్నాం అంటే ఎవరిని కీర్తిస్తున్నాం? భగవంతుని కీర్తిస్తున్నాం. ప్రేమతో భగవంతుని స్తుతిస్తున్నాం. సామూహికంగా సంకీర్తనం అందరం కలిసి భగవంతుని స్తుతించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఒకరే కీర్తించినప్పటికీ మిగిలిన వాళ్ళంతా కూడాను చక్కగా శ్రవణం చేస్తారు. కొన్నిసార్లు రిపీట్ చేస్తారు. తద్వారా భగవంతుని కీర్తిస్తాం. అది ఎవరికి ఆనందాన్ని చేకూర్చాలి? భగవంతునికి ఆనందాన్ని చేకూర్చాలి. మనలో కొందరికి మన గొంతులు చాలా బాగా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళని మీరు గాత్రం చేయకండి మనం ఎప్పుడైనా చెప్తామా? లేదు. దాన్ని పెద్ద ప్రాముఖ్యత కాదు. నా గొంతు ఎలా ఉంది అని ప్రాముఖ్యత కాదు కానీ, మనము ఆలపించే కీర్తన ప్రామాణికమైనదా కాదా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకనంటే దాన్ని కృష్ణుడు వెంటనే స్వీకరిస్తాడు. ఎందుకని మనం కీర్తన చేస్తాము? కృష్ణుడిని సంతృప్తి పరచడం కోసం. అందుకని అప్రామాణికులు కానీ, లేకపోతే సినిమా పాటలు కానీ దాంట్లో కూడా కొన్నిసార్లు భక్తి గేయాల్లా కనబడేటువంటి భగవంతుడిని స్తుతిస్తున్నట్టుగా ఉంటాయి. కానీ మనందరికీ తెలుసును. అలాంటి గీతాలను రాసిన వ్యక్తులు కానీ, ఆలపించిన వ్యక్తులు కానీ ఎలాంటి చైతన్యంతో దాన్ని ఆలపించి ఉంటారు. దాంట్లో కొందరు విశుద్ధమైనటువంటి భక్తిని కలిగి ఉన్నారేమో మనకు తెలీదు. కానీ బాహ్య రూపంలో చూసినట్టయితే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడాను ఎలా ఉంటాయి? కమర్షియల్. ఆర్థికమైన సంబంధాలతో ముడిపడి ఉంటాయి. కాబట్టి దాంట్లో ఎంతవరకు ప్రేమ భావం ఉంది అనేటిది మనకు తెలీదు. అందుకని అలాంటి గీతాల్ని కాకుండా కేవలము ప్రామాణికమైనటువంటి వైష్ణవ గీతాల్ని మనం ఆలపించమని చెప్తాం. ఎందుకనంటే వైష్ణవులు కృష్ణుడిని స్తుతించినప్పుడు ఉత్తమ శ్లోక, ఆ ఉత్తమ శ్లోక అనేటువంటిది కేవలం బాహ్య రూపంలో కనబడేటువంటి పదజాలం మాత్రమే కాదు. ఆ పదజాలంలో వ్యక్తీకరించినటువంటి భావోద్వేగభరితమైనటువంటి ప్రేమ. మనం ఏం చెప్పుకుంటాము? మహాజనోయన గతాసు పంత. అది మనకి నిర్దేశిత మార్గం. మనం భక్తిలో అభివృద్ధి చెందాలి అంటే
మహాజనులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి. వైష్ణవ గీతాలని కూడా మహాజనులైనటువంటి ఉత్తమమైనటువంటి విశుద్ధ భక్తులచే భగవంతుని కీర్తించబడినటువంటి పదజాలాలు. వాటిలో వారి భావోద్వేగం అంతా దాగి ఉంది. ఆ పదాన్ని మళ్ళీ మనం వినిపించినట్టయితే శ్రీకృష్ణుడు అత్యంత ఆనందానికి లోనవుతాడు. తద్వారా మన సాంప్రదాయం ఏమిటి? గౌడీయ వైష్ణవ సాంప్రదాయం. గోపీ పదకమలయో దాస దాసాను దాస. అది మన సిద్ధాంతం కదా! అది మనం భక్తిని వ్యక్తీకరించే విధానం. అందుకనే ప్రామాణికమైన ఆచార్యులతో మనకి అందజేయబడినటువంటి శ్లోకాల్ని మాత్రమే, కీర్తనల్ని మాత్రమే చేయాలి. అది ముఖ్యమైన ఉద్దేశ్యం. అందుకనే ప్రభుపాదుల వారు స్పష్టంగా చెప్తారు. కీర్తనలు ఎప్పుడు కూడాను ప్రామాణికమైన ఆచరణల నుంచి స్వీకరించి వాటిని మాత్రమే చేయాలి. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఉత్తమ శ్లోక భక్తులైన వాళ్ళు భగవంతుని కీర్తించే విధానం ఎలా ఉంటుంది? శ్రేష్టమైన వచనాలతో కీర్తిస్తారు. అలా కీర్తించినప్పుడు వాళ్ళలోని చైతన్యము భగవంతుడు స్వీకరిస్తాడు. చూడండి, ప్రేమ అనేటువంటిది ఏమిటి? ఒక అనుభూతి కదా! ప్రేమ, ద్వేషము, కోపము, అనురాగము ఇవన్నీ కూడా అనుభూతులు కదా! మరి మనం కృష్ణునికి ఏం సమర్పిస్తున్నాము? మన అనుభూతిని. అందుకనే మన తత్వం ఏమిటి? కృష్ణ చైతన్య తత్వము. బాహ్య రూపంలో చేసే పనులు పెద్దగా ప్రాముఖ్యమైనవి కాదు. అందుకని కృష్ణ యంత్రంలో ఉన్న వాళ్ళకి కూడా మనకి మూల సిద్ధాంతం ఏమిటి? నిర్బంధే కృష్ణ సంబంధే. మనం చేసే పనులు ముఖ్యం కాదు. మీరు బ్రాహ్మణులా, వైశ్యులా, శూద్రులా, క్షత్రియులా, స్త్రీలా, పురుషులా, చండాలురా ఎలాంటి కార్యక్రమాల మీద నిమగ్నమైనది ప్రాముఖ్యమైన విషయం కాదు. చేసే ప్రతి పని కూడాను కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి చేయడం. అంటే భావము, ఆ చైతన్యము కృష్ణుడు అనుకోండి, మనం చేసే పనులన్నీ కూడా ఆధ్యాత్మికమైపోతాయి అని మనము అనేక పర్యాయాలు చెప్పుకుంటాం. భగవద్గీత యొక్క సారాంశం కూడా అదే. కర్మ సన్యాసం కాదు, కర్మానుష్ఠానం అని చెప్పినప్పుడు ఎలాంటి కర్మానుష్ఠానం చేయాలి? మనం ఇప్పుడు భగవద్గీతలో అధ్యయనం చేస్తున్న అధ్యాయంలో కూడాను అదే విషయం చెప్పబడుతుంది. ఏమిటని? కృష్ణ చైతన్యయుక్త కర్మయోగము కదా! కర్మయోగము, కృష్ణ చైతన్యయుక్త కర్మయోగం. కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి చేసేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమాలు ఎలా నిర్వర్తించాలి? వాటికి సంబంధించినటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, అవి పూర్వ ఆచార్యులు నిర్వహించి ఉన్నట్టయితే, వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తూ మనం వాటిని నిర్వహించాలి. దాంట్లో ఒకటి ముఖ్యమైనది ఏమిటి? కీర్తనం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. నవవిధ భక్తుల్లో ముఖ్యమైన ఈ 3: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఇవన్నీ కూడాను పూర్వ ఆచార్యులు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క విధానాన్ని స్వీకరించి పరిపక్వతని సిద్ధించుకున్న విధానం మనకు తెలుసు. మనం చేయవలసిందల్లా కొత్తగా ఏదో కనిపెట్టడం కాదు. దాన్ని ఆచరించడం. భౌతిక జీవనంలో కూరుకుపోయినటువంటి వ్యక్తులు ఆధునిక విజ్ఞాన శాస్త్రం, ఆధునిక నాగరికత ప్రకారంగా కనిపెట్టడం చాలా ఉధృతంగా ఉంటుంది. ఎందుకని? ఆ స్థితి అందరిలో ఉంటుంది. ఎందుకనంటే, నేనే అధిపతిని అనే భావన ఉంది కదా! నేనే సృష్టించేస్తాననే కదా! అలా అని చెప్పేసి ఎవరు కూడాను భగవంతుడిని స్తుతించకూడదు. మీకేమైనా అలాంటి క్రియేటివ్ అంటే సృజనాత్మక శక్తి ఉన్నట్టయితే భగవంతుని సేవలో వినియోగించకూడదని కాదు. కొంతమంది చక్కగా భగవంతుడిని పెయింటింగ్ వేయడం ఉంటుంది కదా! అది కూడా సృజనాత్మక శక్తి. అలా అని చెప్పేసి మీరు పెయింటింగ్ వేయొద్దని కాదు. మీ భావోద్వేగాన్ని భగవంతుడిని వ్యక్తీకరించవచ్చు. మీరు వ్యక్తిగతంగా భగవంతుడిని మీ స్వీయ పదాల్లో స్తుతించవచ్చు. శ్రీకృష్ణుడు భావగ్రాహి అనుకున్నాం కదా! దాన్ని స్వీకరిస్తాడు కృష్ణుడు. అత్యంత కరుణామయుడు. కానీ మనం సామూహికంగా కీర్తనలు ఆలపించినప్పుడు మాత్రము ప్రామాణికమైన ఆచార్యుల కీర్తనల్ని స్వీకరించి వాటిని గానం చేయడము సాంప్రదాయం. వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించడము మన ప్రాథమిక కర్తవ్యం. అందుకని ప్రామాణికమైనటువంటి కీర్తనలు మాత్రమే చేయాలి. సో, ఇక్కడ సంకర్షణుడి ద్వారా వైరాగ్య వ్రతాన్ని స్వీకరించినటువంటి సనత్కుమారుడు శ్రీమద్ భాగవతాన్ని స్వీకరించాడు. సనత్కుమారుడు తాను విన్న భాగవతాన్ని మళ్ళీ సాంఖ్యాయన ముని
వివరించి చెప్పినట్టుగా ఇక్కడ మనకి బోధపడుతుంది. ఇక్కడ ఎలా వివరించారు సంకర్షణుడు మళ్ళీ సాంఖ్యాయనమునికి యథాతథంగా సాంఖ్యాయనముని విచారణ కావించినప్పుడు సనత్కుమారుడు అదే భాగవతమును తాను సంకర్షణుని వినియున్న రీతిగా వివరించాడు. ఇది పరంపరా విధానం. సనత్కుమారుడు అత్యంత గొప్ప మునుల్లో ఒకరు. బాలమునులు, చతుష్కుమారులు, పూర్ణ స్థితిని కలిగినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తి ఎక్కడి నుంచి విన్నాడు శ్రీమద్ భాగవతాన్ని? సంకర్షణ నుంచి విన్నాడు. అప్పుడు సాంఖ్యాయనముని సంకర్షణ నుంచి విచారించినప్పుడు దాన్ని యథాతథంగా ప్రకటితం చేశారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనము భగవంతుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇతరులకు అందించాలి అంటే, ముందుగా మనము దాన్ని ప్రామాణికమైనటువంటి గురువు నుంచి, యోగ్యులైనటువంటి వ్యక్తి నుంచి దాన్ని స్వీకరించి శ్రవణం చేసి ఉండాలి. అందుకనే భక్తియుక్త సేవలో నియుక్తం కావాలి అంటే 9 నావిధ భక్తుల గురించి ఇందాక అనుకున్నాం కదా! దాంట్లో మొదటిదేంటి శ్రవణం, కీర్తనం. అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి, అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియ. చక్కగా శ్రవణం చేయకుండా ఎవ్వరు కూడాను చూడండి భౌతిక జీవనంలో కూడా మనం చేస్తూ ఉంటాం కదా! మనము వినకుండా దేని గురించైనా కూడాను మనం స్పష్టంగా వ్యక్తీకరించం కదా! అది భగవంతుని యొక్క దివ్యలీలని ప్రకటితం చేయడానికి కూడాను వర్తిస్తుంది. భగవంతుని దివ్యలీలని మనం శ్రవణం చేయకుండా ప్రామాణికమైనటువంటి విశుద్ధమైన భక్తుల నుంచి శ్రవణించాలి. ప్రామాణికత అనేటువంటిది చాలా యథాతథంగా దాన్ని శ్రవణం చేసినప్పుడు దాన్ని యథాతథంగా మనం ఇతరులకు ప్రకటితం చేస్తాము. దానివల్ల ఏం జరుగుతుంది? మనకు కూడాను, వినేవాళ్ళకి కూడాను ఉపయుక్తంగా ఉంటుంది. భగవంతునికి సంబంధించిన విజ్ఞానాన్ని ప్రచారం చేయాలంటే ప్రాథమిక అర్హత ఏమిటి? ప్రామాణికమైన ఆచార్య నుంచి చక్కగా విని ఉండాలి. శ్రవణం, శ్రవణం, శ్రవణం. అందుకనే మనకి శ్రీల ప్రభుపాద గారు చెప్తారు. భక్తియుక్త సేవలో నిత్యం కావాలి అన్నప్పుడు చూడండి ప్రభుపాద గారు మనకి ఎలాంటి విధానాన్ని అవలంబింపజేశారు అంటే, కృష్ణ చైతన్యాన్ని స్వీకరించే విధానంలో మనం పరిపూర్ణమై కృష్ణ చైతన్య యొక్క లక్ష్యాన్ని సాధించే విధంగా కృష్ణ చైతన్య విధానం మనకి అందజేయబడింది. 4 పాటించవలసిన ముఖ్య ధర్మాల్లో శ్రీల ప్రభుపాద గారు ఏం చెప్తారు? మొట్టమొదటిది హరే కృష్ణ మహామంత్రాన్ని చక్కగా జపించడం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మహామంత్రాన్ని చక్కగా జపించడము అంటే ఏమిటి? మనం ఎప్పుడైతే ఈ మహామంత్రాన్ని పూర్తిగా జపిస్తూ ఉంటామో, ఈ మహామంత్రాన్ని మన చెవులతో మనం వినగలగాలి. వినాలి. అది చక్కగా జపించే విధానం. ఈ మహామంత్రం మనం ఒకసారి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మహామంత్రాన్ని 108 సార్లు చేస్తే ఒక జపమాల అవుతుంది. అలాగా కనీసంగా 16 జపమాలలు నిత్యము శ్రవణం చేయాలి. దీన్ని జపించాలి. జపించడం ద్వారా మనం శ్రవణం కూడా చేస్తాం అని నిర్దేశితం చేయబడింది. చూడండి జాగ్రత్తగా గమనించినట్టయితే శ్రీల ప్రభుపాద ద్వారా నిర్దేశించినటువంటి 4 నియమాలు ఎలా మన పరిపక్వత స్థితిని చేరుకునేలా చేస్తే మనకి బోధపడుతుంది. శ్రవణం ద్వారా మన హృదయ శుద్ధీకరణ జరుగుతుంది. భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాం. శ్రవణం, కీర్తనం 2 కూడాను హరికృష్ణ మహామంత్రాన్ని జపించడం చక్కగా జపిస్తే 2 కార్యక్రమాలు పూర్తవుతాయి. దానివల్ల హృదయ శుద్ధీకరణ జరుగుతుంది. ముఖ్యమైనటువంటి 2 ప్రాథమికమైనటువంటి శ్రవణ కీర్తనాలు హరికృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా జరుగుతుంది. ఆ శుద్ధీకరణ తీవ్రతరంగా కావాలి అంటే పరిపూర్ణంగా మనము కృష్ణ భక్తులు నిత్యులమై మళ్ళీ దాని నుంచి దిగజారిపోకుండా ఉండాలి అంటే, దోషభూయిష్టమైన కర్మల నుంచి దూరంగా ఉండాలి అంటే, కృష్ణుడికి నివేదించినటువంటి భోగాన్నే ప్రసాదంగా స్వీకరించాలి. కేవలం కృష్ణుడికి సమర్పించిన దాన్నే ప్రసాదంగా స్వీకరించాలి. మరి ఇంకేది భుజించకూడదు. మరి కృష్ణుడికి ఏది సమర్పించగలుగుతాం? పత్రం, పుష్పం, ఫలంతో యుమై భక్త అప్రణశ్యతి. శాకాహార భోజనాన్ని కృష్ణుడికి సమర్పించవచ్చును. దానిలో నీరుండి, వెల్లుల్లి
మష్రూమ్ లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆధునిక జీవనంలో ఈ 3 కూడాను శాకాహారంగా పరిగణించబడతాయి. కానీ ముఖ్యంగా ఈ 3 కృష్ణుడు స్వీకరించడం. అందుకని మనం దాన్ని వేయకుండా కృష్ణుడికి సమర్పించాలి. కృష్ణుడికి సమర్పించే భుజిస్తాం కాబట్టి మనం కూడా స్వీకరించాలి. మూడో నియమం ఏంటి? భక్తుల సాంగత్యంలో ఉండాలి. నాలుగో నియమం ఏమిటి? నిత్యం భాగవత సేవ. ప్రతిరోజు కూడాను భగవంతుని యొక్క దివ్యలీలని శ్రవణం చేయడం, కీర్తనం చేయడం. చూడండి, భక్తియుక్త సేవలో కృష్ణయుతాన్ని స్వీకరించిన వ్యక్తులందరూ కూడా చేయవలసిన పని ఏమిటని చెప్తున్నాము? వాళ్ళు స్వీకరించడమే కాకుండా దీన్ని ఇతరులకు అందిస్తూ ఉంటారు. కృష్ణుడికి సంబంధించిన ఈ సమాచారాన్ని ఇతరులకు అందిస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో నిమగ్నమవ్వాలి. అది కృష్ణ చైతన్యం యొక్క లక్ష్యం. అదే శ్రీల ప్రభుపాదుల వారు మనందరి నుంచి కూడా కోరుకున్నారు. మరి దాన్ని చక్కగా ప్రచారం చేయాలి అంటే ఉండవలసిన ప్రాథమిక అర్హత ఏమిటి? ఆ వ్యక్తి దీన్ని చక్కగా శ్రవణం చేసి ఉండాలి. అది మన 4 నియమాల్లో ఒకటి. జాగ్రత్తగా గమనించండి. చక్కగా శ్రవణం చేసినట్లయితే మన హృదయం శుద్ధీకరించబడ్డమే కాదు, మనం కూడా దాన్ని చక్కగా ఇతరులకి అందించగలుగుతాం. పరిపూర్ణంగా కృష్ణయితంలో ఉండాలి అంటే ఈ 4 నియమాలు పాటించాలి. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ 4 నియమాలు ఏవైతే ఉన్నాయో అత్యంత ముఖ్యమైనటువంటి నియమాలు మానవ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి, కృష్ణ చైతన్య లక్ష్యము సాధించడానికి అనువుగా మనకి అందించబడ్డాయి. అందుకనే ఎవరు కూడాను ఎలాంటి సంశయము లేకుండా, అందరూ కూడాను ఎలాంటి సంశయము లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో కృష్ణయుతాన్ని స్వీకరించాలి. ఇది పెద్ద కష్టతరమైన విషయం కాదు. అతి సులభంగా మనం కృష్ణయుతాన్ని స్వీకరించవచ్చు. ఈ 4 నియమాల్ని పాటిస్తూ ఉంటే మనం కృష్ణయుతాన్ని స్వీకరించిన వాళ్ళం. నిజానికి దీంట్లో ఏ ఒక్కటితో మొదలెట్టినా కూడాను మనం కృష్ణయుతాన్ని ఆరంభించిన వాళ్ళం. అది ఎక్కడి నుంచి సామాన్యంగా ఆరంభమవుతుంది? శ్రవణం నుంచి ఆరంభం. ఈ 4 నియమాలతో పాటు 4 నియమాలు చెప్పుకున్నాం కదా చేయవలసినవి. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు ఈ చేయవలసిన 4 నియమాలు నిష్టగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి అంటే నియంత్రించవలసిన చేయకూడని 4 కార్యక్రమాల గురించి చెప్పారు. పాపభూయిష్టమైన కర్మలు, పాప జీవనానికి మూల స్తంభాలుగా చెప్పబడేటువంటి 4 కార్యక్రమాలు. ఏమిటవి? మాంసభక్షణ, మద్యపాన సేవన, మత్తు పానీయాలు సేవించడం, జూదమాడము, అశాస్త్రీయమైన వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండడము. ఈ 4 ప్రక్రియల నుంచి దూరంగా ఉండాలి. మనం చెప్పుకుంటాం ప్రతిరోజు కూడాను. చేయవలసిన 4 కార్యక్రమాలు నిష్టగా చేసినట్టయితే చేయకూడని 4లో 2 తొలగిపోతాయి. ఏమిటవి? మాంసభక్షణ చేయడం, మత్తు పానీయాలు సేవించడం. కేవలం కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం అనుకోండి, 2 కూడా మన నుంచి దూరమై. మిగిలిన 2 ఏవైతే ఉన్నాయో జూదమాడము, వివాహేతర సంబంధాన్ని కలిగి ఉంటాము. ఇవి కూడాను మనం కృష్ణయుతాన్ని పూర్తిగా స్వీకరించి దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగిస్తుంటే ఇలాంటి కూడని అలవాట్లు ఏవైనా ఉంటే కూడా మెల్లమెల్లగా భక్తుల్లో అవి తొలగిపోతాయి. అది కృష్ణ చైతన్యం యొక్క ప్రాశస్తం. అందుకని ఎలాంటి సంశయమే లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో మనం కృష్ణయుతాన్ని స్వీకరించినప్పుడు, అందుకే శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, మీరు కృష్ణయుతాన్ని స్వీకరిస్తే భౌతిక జీవనంలో అత్యంత ఉన్నతమైన జీవన విలువలు అని ఏవైతే చెప్పబడుతున్నాయో అవన్నీ కూడాను వ్యక్తిలో ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా ప్రకటితమవుతాయి. అందుకనే మనం అనేక పర్యాలు చెప్పుకుంటాము. ఎన్నో సుగుణాలు ఉన్నాయని కనబడుతున్నప్పటికీ ఆ వ్యక్తి కృష్ణయుతంలో లేకపోతే ఆ వ్యక్తి మూర్ఖుడు, ఏ సుగుణాలు లేనట్టి వానిగా శాస్త్రం పరిగణిస్తుంది. కానీ ఒక వ్యక్తి భౌతికంగా, మౌలికంగా చూస్తే ఎన్నో దుర్గుణాలు అంటే కనబడ్డప్పటికీ పరిపూర్ణంగా కృష్ణయుతంలో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అనుకోండి, పరిశుద్ధుడు. ఎందుకనంటే ఆ బాహ్యంగా కనబడుతున్నటువంటి లక్షణాలు కూడాను అవన్నీ తొలగిపోతాయి. ఉత్కృష్టమైన లక్షణాలు విశుద్ధ భక్తిలో నియుక్తమైన వ్యక్తిలో ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా ప్రకటితమవుతాయి. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు ఏమని? ప్రపంచ శాంతి, ప్రపంచంలోని సమస్యలన్నిటికీ సమాధానం, ఏకైక సమాధానం కృష్ణ చైతన్యం. విభిన్న విధానాల్లో మనము భౌతికంగా సౌఖ్యాన్ని పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడాను ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా కృష్ణచైతన్యాన్ని స్వీకరించినట్టయితే అవన్నీ కూడాను ఏర్పరచబడతాయి. అందుకని శ్రీమద్ భాగవతం ఎవరి కోసమని చెప్పబడింది? సర్వకర్మ, సర్వగామి, మోక్షగామి, అకామి. 3 రకాలైనటువంటి స్థితుల్లో మనుషులు ఉంటారు కదా. ఏ రకమైన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా స్వీకరించగలిగినటువంటిది ఏమిటి అంటే శ్రీమద్ భాగవత ధర్మం, కృష్ణ చైతన్యం. అందుకనే మనం ఎలా ఉన్నామో, నేనిప్పుడు ఇది చాలా మంది ఏమంటుంటారంటే నేనిప్పుడు సరైన స్థితిలో లేను, నేను మాంసభక్షణ చేస్తున్నాను,
ఇంట్లో సరిగా లేదు, బయట సరిగా లేదు, రకరకాల కారణాలు చెప్పి కృష్ణేతాన్ని స్వీకరించడానికి హ్మ్. ఏంటంటారు దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రక్రియలో నిమగ్నం కాకూడదు. కృష్ణేతనం అందరి కోసం, మనందరి కోసం, మనం ఉన్న స్థితిలోనే తక్షణం స్వీకరించడానికి అనువుగా ఇవ్వబడినది. అందుకని ఎలాంటి సంశయం లేకుండా భక్తులంతా కూడాను, మీరంతా కూడాను, మనమంతా కూడాను కృష్ణేతాన్ని తక్షణం స్వీకరించాలి. దయచేసి మీరంతా కూడాను కృష్ణుడిని తక్షణం స్వీకరించండి. స్వీకరించడము అంటే ఏంటి? మనం ఏం వదిలిపెట్టక్కర్లేదు. ఈ 4 ముఖ్యమైన అంశాలుగా చెప్పబడినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో చేయవలసిన నియమాలు జీవితంలోకి అన్వయించుకోవడం. అంతే. ముందు చేయవలసిన పని అది. ఎక్కడి నుంచి మొదలవుతుంది? శ్రవణం. జాగ్రత్తగా వినడము, శ్రవణం చేయడం. నిత్యం భగవద్గీత, భాగవతాన్ని. తద్వారా మన పరిపూర్ణత్వాన్ని చేరుకోగలుగుతాము. ఇది ఈనాటి శ్లోకం యొక్క సారాంశంగా గమనించవచ్చును. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ సన్ ప్రభుజీ సార్ ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని, కరెక్షన్స్ గాని ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాత. ఇది సంకర్షుడు వేలాది పడగలతో శిరస్సుపై అని అన్నది, అది కొంచెం వివరించారా ఒకసారి ప్రభుజీ? మాతాజీ సంకర్షణుడు ఎవరు? రాసింది సంకర్షుడు తన వేలాది అవును. పడగలతో. సంకర్షణుడు అంటే ఎవరు? బలరాముడు. బలరాముడు మొట్టమొదటి విస్తార రూపం. కృష్ణుడి నుంచి విస్తార రూపం బలరాముడు, బలరాముడు విస్తార రూపం సంకర్షణుడు. సంకర్షణుడే బలరాముడు, బలరాముడే సంకర్షణుడు. ఆ సంకర్షణుడే ఎలాగా జగత్తునంతా కూడాను తన పడగలపై మోస్తున్నట్టుగా మనకి శాస్త్రం చెప్తుంది, భాగవతంలో చెప్పబడింది కదా. జగత్తునంతా కూడా తన పడగల మీద మోస్తూ ఉన్నాడు. అందుకని ఆ సంకర్షణుడు శ్రీమద్ భాగవతాన్ని రచించారు. భాగవతము అంటే ఏమిటి? భగవంతుడైన శ్రీకృష్ణ దివ్యమైన లీలలు. వాటిని ప్రవచించినప్పుడు అది ఎవరికి ప్రవచించి చెప్పాడు అని చెప్పారు ఈరోజు? సనత్ కుమారునికి దాన్ని వివరించి అలా చెప్పినప్పుడు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ కీర్తనలు తానే చెబుతున్నప్పటికీ ఎంత భావోద్వేగానికి ఉరికాయంటే స్వయంగా భగవంతుడే కదా. భగవంతుని యొక్క విస్తార రూపము సంకర్షణుడు. దాన్ని వ్యక్తీకరించినప్పుడు ఆనందోక్తుడు అయినప్పుడు అతని శిరస్సులో ఉన్నటువంటి మణులన్నీ కూడాను అత్యంత ప్రకాశవంతంగా గోచరిస్తున్నాయి అని వ్యక్తీకరించడం జరిగింది. మనం ఆనందంగా ఉంటే చూడండి, మనం చెప్తుంటాం కదా భౌతిక జీవనంలో కూడాను, ఓహో ముఖం ఏంటి వెళ్ళిపోతుంది, ఏమిటి సంగతి అంటూ ఉంటాం కదా. అంటే ఆనందంగా ఉన్నప్పుడు మనలో తేజస్సు ప్రకటితమవుతుంది కదా. అలాంటి ఆనందోద్వేగ స్థితిని సంకర్షణుడు అనుభూతి చెందుతున్నాడు దాన్ని వివరించినప్పుడు. అందుకని అతని శిరస్సు మీద ఉన్నటువంటి మణులన్నీ కూడాను తేజోవంతంగా ప్రకాశంగా వెలుగుతున్నాయి అని వ్యక్తీకరించడం జరిగింది. ఈ ప్రశ్నకి సమాధానం లభించిందమ్మా? హరి హరి. ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ అండ్ ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరి బోల్. ప్రభుజీ ఇస్కాన్ ఏకాదశి ద్వాదశిలో చేస్తారండి ప్రభుజీ? అదే ఏకాదశి ఉపవాసం ద్వాదశి తిథిలో చేస్తారు కదండి ఇస్కాన్ వాళ్ళది. అది ఇస్కాన్ వాళ్ళు కాదమ్మా, శ్రీ వైష్ణవ సాంప్రదాయం. అందరూ వైష్ణవులు చేసేది 2 రకాలైనటువంటి తిథులు ఉంటాయి. అది కేవలం ఏకాదశికే కాదు. ఒకటి ఏమిటి అంటే తిథుల్ని కొలిచే విధానము స్మార్థ, వైష్ణవ అనే 2 రకాలైనటువంటి స్థితులు ఉన్నాయి. మనము తిథుల్ని ఎలా కొలుస్తాము అంటే సూర్యోదయం ఆరంభమైన తర్వాత ఆ తిథిని మనం ఆరంభిస్తాం. ఉదాహరణకి ఈరోజు మధ్యాహ్నం ఏకాదశి ఏదో ఒక తిథి వచ్చింది అనుకోండి, ఇవాళ ద్వాదశి అనుకుందాం. ఈ రోజు మధ్యాహ్నం ద్వాదశి వచ్చింది, అది రేపు మధ్యాహ్నం వరకు ఉందనుకోండి, మనం ద్వాదశిని ఏ రోజు చేస్తామో రేపు చేస్తాం. ఎందుకంటే ఆ తిథి వచ్చిన తర్వాత సూర్యుడు ఎప్పుడు ఉదయించారో మనం చూస్తాం. సూర్యోదయం తర్వాత మనం ఆ తిథిని స్వీకరిస్తాం. ఒక్కోసారి తిథులు గ్రహ గమనంతో వస్తాయి కాబట్టి ఓ రోజు మధ్యాహ్నం రావచ్చు, ఓ రోజు సాయంత్రం రావచ్చు, ఓ అర్ధరాత్రి రావచ్చు. కానీ మనం ఎప్పుడు మొదలెడతాం దాన్ని? సూర్యోదయంతో ఉన్నదాన్ని. ఈ రోజు సూర్యోదయం అయినప్పుడు తిథి ఏకాదశి అనుకోండి, ఆ రోజు మనం ఏకాదశిగా స్వీకరిస్తాము. ఈ రోజు ద్వాదశి వచ్చినా కూడాను ద్వాదశి రేపు మధ్యాహ్నం వరకు ఉంటే ద్వాదశిని ఎప్పటి నుంచి మొదలెడతాము? రేపు ఉదయం నుంచి మొదలెడతాము. అందుకని చాలా సార్లు మనకి ఆ వ్యత్యాసం అనేది గోచరిస్తుంది. భౌతిక జీవనంలో చాలా మంది ఎలాంటి వ్యక్తులు ఉంటారు? స్మార్థులు అంటే
నిరాకార బ్రహ్మాన్ని ఆశ్రయించే వాళ్ళు, ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళు ఉంటారు కాబట్టి, మన క్యాలెండర్ కూడాను చాలా వరకి అలాంటి వ్యక్తులతోనే చేయబడుతుంది కాబట్టి, మనకి దీంట్లో వ్యత్యాసం కనబడుతుంది. కానీ మనం ఆచరించే విధానం ఏమిటి? సూర్యోదయం తర్వాత వచ్చిన తిథిని స్వీకరించి దాన్ని అవలంబిస్తాము. హరే అర్థమైందా కృష్ణ. మాతాజీ? హరే అర్థమైంది మాత ప్రభుజీ. హరి బోల్, హరి బోల్. నిర్జల ఏకాదశి ఉపవాసం ఉన్నాను ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. ఈరోజు నిన్నంతా కూడా నిర్జల ఏకాదశి ఉపవాస దీక్షని పాటించిన వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు. ఈరోజు మీరు సూర్యోదయ సమయాన్ని గమనించి మీరు ప్రార్థన చేయవచ్చు. ఇంకా హరే ఎవరికి? కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామాలు ప్రభుజీ. Yes, మాత చెప్పండి. అది దీని గురించి వీడియో కొంచెం చిన్న అడిగే- తీసి పంపుతున్నారు ప్రభుజీ మీరు. అంటే కొంచెం కొంతమందికి తిథుల గురించా వివరణ. మాతాజీ? తిథుల గురించి వీడియో చేయమని అడిగారు కదా మీరు. అవునండి. చేసి పెడతాను మాతాజీ. మన్నించాలి, మర్చిపోయాను. నేను చేస్తాను, గుర్తుపెట్టుకోండి, రాసుకుంటాను. హరే కృష్ణ, దండాత్ ప్రణామాలు. హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. Yes, మాత. చెప్పండి. అడగాలి ఇప్పుడు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా మాంసంతో సమానం అని అంటారు కదా, దేని వల్ల అంటారు? మాతాజీ అల్లం కాదు, అల్లం స్వీకరించవచ్చు. వెల్లుల్లి ఉల్లిపాయ నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ ఈ మూడు కూడాను. మాతాజీ మనకి 3 గుణాల గురించి మనం మాట్లాడుకుంటాం కదా, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. అవును అవి ప్రభుజీ. మనుషులని కాకుండా నేను పోయలేదు బాబు. ఒక్క నిమిషం అర్థం కావట్లేదు ప్రభుజీ. అది సత్వగుణము, రజోగుణము, తమో గుణం గురించి మనం మాట్లాడుకుంటాం కదా. ఆ అవును. గుణాలు మనుషులు, వ్యక్తులకి కాకుండా ఆహార పదార్థాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకని ఆహార పదార్థాలని 3 విభిన్నమైనటువంటి విభాగాల్లోకి విభజించడం జరిగింది. తమో గుణ ఆహారము, సత్వగుణ ఆహారము, రజోగుణ ఆహారము. ఉమ్. అందుకని మనము భగవంతునికి సమర్పించినప్పుడు సత్వగుణంలో ఉన్నటువంటి పదార్థాలతోనే ఆహారాన్ని సిద్ధం చేసి భగవంతునికి సమర్పిస్తాం. నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ ఇలాంటివన్నీ కూడాను, టీ, కాఫీలు ఇవన్నీ కూడాను రజోతమో గుణాలకి సంబంధించినటువంటి ఆహారాలు. అందుకని వాటిని నిషిద్ధం చేయడం జరిగింది. అవి ఇంకో విధంగా చెప్పాలి అంటే కృష్ణుడికి ఇష్టం లేని పదార్థాలు కూడా. కాబట్టి మనం కృష్ణుడికి వాటిని సమర్పించం. మనం కృష్ణుడికి సమర్పించిందే భుజిస్తాం కాబట్టి వీటిని భుజించం. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరి బోల్. హరే బోల్. హరి హరి. మణి మాతాజీ మీరు ఏదో ప్రశ్న అడగాలనుకుంటున్నారా? అవునండి. చెప్పండి. సనత్ కుమారునికి బోధించారు చూడండి. ఆ సనత్ కుమారులు గురించి వివరం తెలియదండి, అదొకటి చెప్పరా? సనత్ కుమారుడు గురించి చతుష్కుమారుల గురించి బోధించింది. మనం మాట్లాడుకుంటాం కదా. చతుష్కుమారులు ఆ. నిజానికి ఆ, భగవత్ సేవలో నియుక్తమైనటువంటి వాళ్ళు వైకుంఠ లోకాల్లో ఉంటారు. వాళ్ళు ఆ, మనకి జయ విజయులని శపించింది సనత్ కుమారులు, ఈ చతుష్కుమారులే అన్న విషయము మనకి పురాణాల్లో, వేద శాస్త్రాల్లో వ్యక్తీకరించడం జరుగుతుంది. సనత్ కుమారులు వీళ్ళు ఆరంభ దశలో ఎలా ఉంటారు భాగవతంలో మనకు చెప్పబడింది. నిరాకారవత్వాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు. కానీ వారు ఎప్పుడైతే భగవంతుని యొక్క పాదాలకి సమర్పించినటువంటి తులసి దళాల యొక్క స్వాదనని ఆగ్రహణిస్తారో భగవంతుని వైపు ఆకర్షితులవుతారు. భగవంతునికి సంబంధించిన దివ్యలేని శ్రవణం చేస్తారు. తద్వారా విశుద్ధ భక్తులుగా మారుతారు. వాళ్ళు ఎప్పుడు కూడాను కుమారులుగానే ఉంటారు. అంటే వాళ్ళ వయసు ఏమిటది, బాల్యం కన్నా కొంచెం బాల్యావస్థలోనే ఉంటారు. ఇప్పుడు 5 సంవత్సరాల బాలకులుగా అలాగే ఉంటారు. కానీ పరిపూర్ణ స్థితిని పొందినటువంటి వాళ్ళు చతుష్కుమారుల గురించి మనం ఇంకా ముందు కూడా చదువుకుంటాము. వాళ్ళు విశుద్ధమైన భక్తులు. వాళ్ళ గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. ఏమిటంటే వాళ్ళు ఆరంభ దశలో ఎలా ఉంటారు, నిరాకారవాదాన్ని స్వీకరించినటువంటి ముక్తులు వాళ్ళు. వాళ్ళు కూడా ఎప్పుడైతే భాగవత ధర్మాన్ని సంకర్షణ ద్వారా వింటారో విశుద్ధమైన భక్తులుగా మారిపోతారు. అయితే సంకర్షణుడి ద్వారా సనత్ కుమారుడు భాగవతాన్ని ఎలా విన్నారు అనే విషయాన్ని ఈ రోజు మనకి ధృవీకరించి చెప్పారు. అందుకని సనత్ కుమారులు కూడాను విశుద్ధ భక్తులు ఒకరు. జయ విజయుల్ని శపించింది వీళ్ళే. అందుకని వాళ్ళు రావణ కుంభకర్ణుడు, శిశుపాల దంతవక్రుడు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా భౌతిక జగత్తులో ప్రకటమవడానికి కారణభూతం వాళ్ళ శాపమే. సనత్ కుమారులు చాలా విశుద్ధమైనటువంటి భక్తులు మాతాజీ. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉద్భవించినట్టుగా మనకి బోధపడుతుంది, వైష్ణవ సాంప్రదాయం. అది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.
ప్రభుజీ. ఎవరికి మీ క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే మనం ఈ రోజు కార్యక్రమాల గురించి పునరావృతం చేసుకుంటాం కదా. 7:30 మనము భగవద్గీత హిందీలో అధ్యయనం చేస్తాము, చర్చించుకుంటాము. 10:30 జపయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తాం 10 నుంచి 11 వరకు. 11 నుంచి 11:30 వరకు శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి విశ్లేషణాత్మక అధ్యయనము, శ్రవణము, చర్చ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు సాయంత్రం 5:30 నుంచి 6 వరకు మనము జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాము. 6 నుంచి 7 వరకు భగవద్గీతని తెలుగులో చర్చించుకుంటాం. ఇవి ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు. భక్తులంతా ఈ కార్యక్రమాల్లో భాగస్థులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపవలసిందిగా విజ్ఞప్తి. హరి కృష్ణ. వాళ్ళు ఇంగ్లీష్ లో క్లాసు రావట్లేదా ప్రభుజీ వాళ్ళు? చాలా సార్లు వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది. మరి ఏదో భౌతికమైన కార్యక్రమాలు ఏవో నిమగ్నమైనారు, అత్యవసర కార్యక్రమాలు అని చెప్పారట. సంధ్యా మాతాజీ ప్రభుజీకి చాలా సార్లు ఫోన్ చేశారు. తాను నాకు చెప్పారు, వీలైనంత తొందరలో మళ్ళీ మేము అటెండ్ అవుతామని చెప్పారట. కానీ ఇంకా ప్రత్యేకంగా ఏ రోజు అని చెప్పలేదు మాతాజీ. అందుకని అలా ఉంది. ఇంకా ఎవరైనా వినాలి అంటే కూడా మనం మళ్ళీ పునః ఆరంభం చేయవచ్చును దాన్ని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మీరు హైదరాబాద్ లోనే ఉంటారా? లేదు మాతాజీ, నేను యుఎస్ లో ఉంటాను. అచ్చా, ఓకే. హరి బోల్. ఏం లేదు ప్రభుజీ, ఈ చెన్నై ఇస్కాన్ వాళ్ళు అక్కడ చెన్నైలో కొన్ని స్కూల్స్ కి భగవద్గీత చెప్పడానికి స్కూల్స్ దగ్గరికి వెళ్ళి అడిగి చెప్పిస్తున్నారంట. అంటే Very nice. ఫిజికల్ సైన్స్ కాకుండా ఈ భగవద్గీత నేర్పించడానికి అనేసి కొంతమంది వెళ్ళి మాట్లాడుకొని ఒక 40-50 స్కూల్స్ వరకు భగవద్గీత నేర్పించేటట్టు చెప్పారంట. అంటే ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఎవరన్నా ఉంటే అలాగా అడిగితే బాగుండు అని నాకు అనిపించింది. బట్ అది ఎలా చేయాలో ప్రాసెస్ తెలియలేదు, అందుకనే అడుగుతున్నా. మీరు మాతాజీ ఒకసారి సంధ్యా మాతాజీతో కోఆర్డినేట్ చేయండి. సంధ్యా ఆ. మాతాజీతో ఈ మధ్య కాలంలో దాని గురించి ఒకసారి మేము చర్చించాము. ఆహాహా. వాళ్ళ అబ్బాయి చదివే స్కూల్ చాలా భౌతికమైన కార్యక్రమాలు చాలా ఉన్నతమైనదిగా పరిగణించబడుతుంది భౌతిక లెక్కల ప్రకారంగా. దాంట్లో ఈ కార్యక్రమం కూడాను ప్రారంభించవచ్చునా అని చర్చించడానికి మాతాజీ వీళ్ళకి అనుకుంటాను అన్నారు. మళ్ళీ ఏమైందో తర్వాత తెలీదు. మీరు మాతాజీతో కోఆర్డినేట్ చేయండి. ఇది చాలా చక్కని ఆలోచన. ఈ మధ్య కాలంలోనే మాతాజీ సంధ్య మాతాజీతో ఒక సందర్భంలో చర్చించడం జరిగింది. ఒకవేళ ఇది ఆరంభం అయినట్టయితే తప్పకుండా నేను అవసరమైతే నేను హైదరాబాద్ కూడా వస్తాను, మాట్లాడదాం. మనం గ్రూప్ గా ఏర్పడి, అంటే ఒకరే అన్ని చోట్ల చేయలేరు కదా. అవును ప్రభుజీ. భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేస్తున్నట్టు మీరంతా కూడాను, మనమంతా కూడా ప్రభుపాదుల వారి వారియర్స్, సైనికులు కాబట్టి మనం కూడా మీలో ఎవరైనా కడే సరే మీరు వెళ్ళి చెప్పగలరు, ఆ విశ్వాసం నాకుంది. కాబట్టి తప్పకుండా మనం ఈ ప్రక్రియను ఆరంభిద్దాం మాతాజీ. దయచేసి మీరు సంధ్యా మాతాజీతో కోఆర్డినేట్ చేయండి. మనం సరే. separate గా meet అయిపోయి దాన్ని ఏం చేయొచ్చు ఆలోచిద్దాం. ఫోన్ నెంబర్ ఏమైనా ఇవ్వగలరా మాతాజీకి? వాట్సాప్ లో పెట్టండి. సంధ్యా మాతాజీ మీరు వింటున్నట్టయితే మీట్లో ఉన్నారు. ఒకసారి ప్రణవ మాతాజీకి, ప్రణవ కృష్ణ మాతాజీ ఉంది కదా, ఆ మాతాజీకి మెసేజ్ పెట్టండి, లేకపోతే నేను షేర్ చేస్తాను మాతాజీ. సరే హరి బోల్. చేస్తాను. హరి బోల్. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరి హరి బోల్. ప్రేమతోని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. హరే కృష్ణ చెప్పండి. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై హరినామ సంకీర్తన కి జై రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై రామవైత భక్త బృంద కి జై శ్రీమద్ భగవద్గీత की జై धनराज श्रीमद् भागवतम की జై श्री 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 राधा कृष्ण की జై अनंत कोटि वैष्णव भक्त वृंद की జై राम प्रभु जी की జై हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। హరే కృష్ణ. సుఫల మాతాజీకి జై శ్రీహర్ష ప్రభుకి జై. సామవేత భక్త ప్రభుకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. కృష్ణ ప్రభుజీ హరే దండవత్ ప్రణామం. హరి హరి.